ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైంది. కాబట్టి ఈ ఓటర్ వివరాలనేవి అందరూ కూడా స్వచ్ఛందంగా ప్రభుత్వానికి సహకరించి అందచేయవలసి ఉంటుంది. అంతేకాకుండా మనం ఏ దాపరికం లేకుండా మనకి కుటుంబ సభ్యులకి సంబంధించిన వివరాలన్నీ కూడా మనం అందచేస్తే వాళ్ళు ఎవరు అర్హులైన ఓటర్లు ఉంటారో వాళ్ళతో జాబితాని సిద్ధం చేయడం తేలికవుతుంది. అప్పుడు మంచి ప్రభుత్వాన్ని, మంచి ప్రతినిధుల్ని ఎంచుకోవడం తేలికవుతుంది. గత నెల 15వ తేదీన ప్రారంభం చేసి ఈ నెల 14వ తారీఖు వరకు ఈ ఓటర్ల జాబితాల అన్నింటినీ కూడా మళ్ళీ సమగ్రంగా వాటిని పురస్చరణ చేసి మళ్ళీ నమోదు చేస్తున్నారు. కాబట్టి పౌరులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో సహకరించి వాళ్ళకి అందచేసినటువంటి ఈ పత్రాలు నింపి ఇస్తే ప్రభుత్వం, అధికారులు, ఎన్నికల సంఘం ఈ జాబితాలు సిద్ధం చేసుకోవడం తేలికవుతుంది. దీన్ని ప్రధానమైన కర్తవ్యంగా భావించి రేపు, ఎల్లుండి అని ఎవరిని తిప్పకుండా మనం వెంటనే ఈ కార్యక్రమంలో పాల్గొంటే తొందరగా కార్యక్రమాన్ని అనుకున్నట్టుగా పూర్తి చేయడం అధికారులకు తేలికవుతుంది. కాబట్టి మనందరం సహకరిద్దాం. నేను కూడా ఇవాళ ఈ వివరాలన్నింటినీ కూడా ఈ పత్రంలో నమోదు చేసి ఇవ్వడం జరుగుతోంది. కాబట్టి ఈ సందర్భంగా మనందరం ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి సహకరిద్దామని మనవి చేయడం జరుగుతోంది.